టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కెరీర్ అత్యంత వర్స్ట్ నోట్తో స్టార్ట్ అయింది. ఇంగ్లాండ్తో జరిగిన సెకండ్ టీ20 మ్యాచ్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో దారుణంగా ఓడిపోయింది. ఈ ఓటమితో అయ్యర్ పేరిట ఒక అన్వాంటెడ్ రికార్డ్ కూడా నమోదైంది. ఇండియా తరపున ఫస్ట్ 3 కంప్లీట్ మ్యాచ్లకు కెప్టెన్సీ చేసి ఒక్క మ్యాచ్లోనూ విక్టరీ సాధించకపోయిన ఫస్ట్ ఇండియన్ కెప్టెన్గా అయ్యర్ నిలిచాడు. అంతకన్నా ముందు ఐర్లాండ్ చేతిలో భారత్ 2-0తో క్లీన్ స్వీప్ అయింది. వైభవ్ సూర్యవంశీ ఇంటర్నేషనల్ డెబ్యూతో ఇంగ్లాండ్ మ్యాచెస్ గ్రాండ్గా స్టార్ట్ అయినప్పటికీ కూడా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ వేసిన 17th ఓవర్ మ్యాచ్ను కంప్లీట్గా మార్చేసింది. నిజానికి 191 రన్స్ చేజింగ్లో హర్షదీప్ సింగ్ ఫస్ట్ ఓవర్లోనే ఫిల్ సాల్ట్, జాస్ బట్లర్లను అవుట్ చేసి అదిరిపోయే బ్రేక్ త్రూ ఇచ్చాడు ఇండియాకి. కానీ ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కేవలం 15 బంతుల్లోనే 39 రన్స్ చేసి కౌంటర్ అటాక్ ఇచ్చాడు. ఈ ఓటమితో ఇంగ్లాండ్ సిరీస్ 1-0తో లీడ్ను సాధించింది. మంగళవారం జరిగే 3వ టీ20లోనైనా టీమిండియా గెలిచి సిరీస్ సమం చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. Taste the Daily.